నగరంలోని వేములవాడలో మిస్ అయిన చిన్నారి ఆచూకీ ఖమ్మంలో గుర్తించారు పోలీసులు. ఉదయం రాజన్న సన్నిధిలో 11 నెలల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బాలుడు నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామానికి చెందిన యాదగిరి కుమారుడు వరుణ్ తేజ్గా పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుర్మపల్లి గ్రామం చింతపల్లి మండలానికి సంబంధించిన వారాల యాదగిరి అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో తన కొడుకు 11 నెలల కొడుకైన వారాల వరుణ్ తేజ్ యొక్క పుట్టెంటుకలు తీద్దామని నిన్న రాత్రి 12 గంటల ప్రాంతంలో వేములవాడ దేవస్థానానికి వచ్చి ఆలయ పరిసరాల్లో ఉన్న రావి చెట్టు దగ్గర వీరు ఓపెన్ ప్లేస్లో నిద్రించడం జరిగింది. వీళ్ళ కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తుండగా తెల్లారి 2 గంటల ప్రాంతంలో వీళ్ళు లేచి అబ్జర్వ్ చేయగా 11 నెలల బాబు అక్కడ కనిపించకుండా పోయాడు వరుణ్ తేజ్. దీని మీద వారు ఎవరో తమ బాబును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఉంటారని ఇచ్చిన దరఖాస్తు మేరకు మేము కిడ్నాప్ కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీలన్నీ పరిశీలించి వివరాలు సేకరిస్తున్నాం. దీని మీద దర్యాప్తుకు 2 బృందాలు. కరీంనగర్లోని వేములవాడలో మిస్ అయిన చిన్నారి ఆచూకీ ఖమ్మంలో గుర్తించారు పోలీసులు. ఉదయం రాజన్న సన్నిధిలో 11 నెలల చిన్నారిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బాలుడు నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామానికి చెందిన యాదగిరి కుమారుడు వరుణ్ తేజ్గా పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, బాలుడి కిడ్నాప్ కు సంబంధించి సమాచారం ఏంటి? లయ ఉదయం నుంచి కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొల్పినటువంటి బాలుడి కిడ్నాప్ ఒక సుఖాంతంగా మారేటువంటి అవకాశం ఉంది. అంటే మరికొన్ని గంటల్లో పోలీసుల సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. రాజన్న దర్శనానికి వచ్చినటువంటి నల్గొండ జిల్లాకు చెందినటువంటి దంపతులు తమ 11 నెలల చిన్నారి వరుణ్ తేజ్ కనబడకపోయేసరికి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకొని పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎవరు తీసుకెళ్లారు బాలు, అసలు ప్రమాదంగా ఏదన్నా వెళ్ళడం జరిగిందో, ఎవరన్నా అక్కడి వాళ్ళే తీసుకెళ్లారు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ జరపడం జరిగింది. ఇటీవల కాలంలో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ప్రతి అంగుళాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి పరిశీలించినటువంటి పోలీసులు ఆ వాహనాల కదలికలను బట్టి ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో కొద్దిసేపటి కింద ఇంకా అధికారులు ధృవీకరించలేదు. కిడ్నాపర్లు ట్రేస్ అవుట్ అయ్యారు ఖమ్మం జిల్లాలో అనేటువంటి సమాచారం మనకు అందింది. దాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. లయ, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. For more updates, please subscribe 99 TV Telugu.